పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశంలో మొత్తం 15 పని దినాలు ఉంటాయి. సాధారణంగా ఇవి 20 ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణతో పాటు ఇటీవల హఠాత్తుగా తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యం, అణు ఇంధన రంగం ప్రైవేటీకరణ, రైతులకు కనీస మద్దతు ధర, కొత్తగా ఏర్పాటవుతున్న ఉన్నత విద్యా కమిషన్ తదితర అంశాలపై అధికార బీజేపీని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కేంద్రం 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. పలు సంస్కరణల అజెండాను మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. వీటిలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, అణు ఇంధనం, కార్పొరేట్ బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవి. చండీగఢ్ను అధికారను 240 పరిధిలోకి తెచ్చే 131 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడదామనుకున్నప్పటికీ విపక్షాల నిరసనతో కేంద్రం వెనకడుగు వేసింది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో అనూహ్య పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణ నేతృత్వంలో తొలిసారిగా రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. సమగ్ర చర్చ జరగాలి. పార్లమెంటు శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని కేంద్రం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇవి శీతాకాల సమావేశాలు కాబట్టి సభ్యులు వాడి వేడి వాదనలకు దిగకుండా కూల్ మైండెడ్గా ఉంటారని ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సమావేశాలు సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామన్నారు.